హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి బాగ్ 2 సెకండ్ పార్ట్లో ఉన్నాము. ప్రబోధ్ అనేటువంటి బుక్లో నుంచి ఇది వచ్చేసి ఎల్ఐసి, తర్వాత వచ్చేసి రైల్వే ఎంప్లాయర్స్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి వచ్చి స్పోకన్, తర్వాత వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా రాయాలి అనేటువంటిది ఈ యొక్క రెండవ పార్ట్లో వచ్చేసి మనకు చెప్పడం జరుగుతుంది. పార్ట్ 26 అనమాట. 26లో వచ్చేసి గ్రామర్ పాయింట్స్, కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం చేద్దాము. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 26లో వచ్చేసి ఇక్కడ మై ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు మై అంటే నేను ఐ అని అర్థం అనమాట. ఈ మై అనేటువంటిది స్టార్ట్ అయితే ఎండ్ వచ్చేసరికి హూ అనేటువంటి దాంతో ఎండ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మై అనేటువంటిది మై అనేటువంటి స్టార్ట్ అయితే ఇక్కడ చూడండి, మై రహతా, అది వచ్చేసి మేల్ జెండర్ అంటే పురుషులు వచ్చేసి చెప్పేటువంటిది. మై రహతి అంటే ఇక్కడ వచ్చేసి ఫీమేల్ జెండర్లో స్త్రీలు చెప్పేటువంటిది. కానీ మై సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చినట్లయితే లాస్ట్లో హూ అనేటువంటిదే ఎండ్ అవుతుంది. ఇది ఎటువంటి మార్పు అనేటువంటిది లేదు. తర్వాత వచ్చేసి ఆప్ అనేటువంటిది వచ్చినట్లయితే, ఆప్ అంటే మీరు అని అర్థము, మీరు లేదా తమరు అని అర్థము. సో ఇక్కడ వచ్చేసి కర్తే అంటే ఇక్కడ వచ్చేసి పురుషులు వచ్చేసి మామూలుగా వచ్చేసి ఆప్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే గౌరవించేటప్పుడు, ఎవరినైనా వచ్చేసి పెద్దల్ని గౌరవించేటప్పుడు లేదా పెద్ద పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళని వచ్చేసి గౌరవించేటప్పుడు ఆప్ అనేటువంటిది ఉపయోగిస్తాము. ఈ ఆప్ అనేటువంటిది ఉపయోగించినప్పుడు కర్తే అనేటువంటిది వస్తుంది ఈ మేల్ జెండర్లో. అదే వచ్చేసి కర్తీ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఫీమేల్ జెండర్లో ఒక రెస్పెక్టబుల్ పర్సన్ వచ్చేసి మేడం పొజిషన్లోనో లేకపోతే పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి స్త్రీలను వచ్చేసి కర్తీ అని అంటాము. లాస్ట్లో వచ్చేసి ఆప్ గాని వచ్చినట్లయితే లాస్ట్లో వచ్చేసి హై అనేటువంటిది, హైకి ఒక డాట్ అనేటువంటిది ఉంటుంది. సో అది ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి రెస్పెక్టబుల్ పర్సన్స్కి మటుకే హైకి డాట్ అనేటువంటిది వస్తుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చే కొద్ది మీకు ప్లూరల్స్లో ఎలా వస్తుంది అనేటువంటిది కూడా మనము చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనం వచ్చేసి కక్షామే క్లాస్లో వచ్చేసి ఫస్ట్ క్లాసు, ఈ యొక్క ఫస్ట్ క్లాస్లో ఏ విధంగా వచ్చేసి సంభాషణ అనేటువంటిది మాట్లాడుతారు, దట్ మీన్స్ వచ్చేసి స్టూడెంట్స్తో ఏ విధంగా మాట్లాడతాము అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎల్ఐసి ఆఫీసర్స్, తర్వాత వచ్చేసి ఎంప్లాయర్స్ అందరూ వచ్చేసి ఏ విధంగా ఒక టీచర్ వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడతాము అనేటువంటిది మనకు ఫస్ట్ క్లాస్లో 26th లెసన్లో ఇవ్వడం జరిగింది. ప్రాధ్యాపక కక్షామే ప్రవేశ, ఫస్ట్ ఎంప్లాయర్స్ అందరూ కూర్చొని ఉన్నారు, అందరూ పెద్దవాళ్లే కాబట్టి సారు లోపలికి వచ్చారు. సభీ శిక్షార్థి నమస్కార్ కర్తే హై, అందరూ విద్యార్థులు అంటే నేర్చుకునేటువంటి ప్రతి ఒక్కరూ విద్యార్థుల కిందే అనమాట, అది ఏజ్తో పని లేదనమాట. కాబట్టి ఇక్కడ చిన్న వయసులో ఒక టీచర్ వచ్చేసి క్లాస్ చెప్తూ ఉన్నా కానీ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళు అయినప్పటికీ, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ లేదా పెద్ద మేనేజర్లు అయినప్పటికీ అక్కడ నేర్చుకునేదానికి వచ్చినప్పుడు వాళ్ళు విద్యార్థుల కిందే ఉంటారు. కాబట్టి ఇక్కడ సభీ విద్యార్థి నమస్కార్ కర్తే హై, నమస్కారం చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాధ్యాపక్ సార్ వచ్చేసి నమస్కార్ మై హిందీ ప్రాధ్యాపక్ హూ, నేను ఒక హిందీ టీచర్ని. మేరా నామ్ గోపాల్ వర్మ హై, నా పేరు వచ్చేసి గోపాల్ వర్మ. ఆప్కా నామ్ క్యా హై, మీ యొక్క పేర్లను మీరు చెప్పండి అని చెప్పేసి ఇక్కడ చూడండి గౌరవంతోనే ఆయన అడుగుతూ ఉన్నారనమాట. అక్కడ వచ్చేసి అందరూ వచ్చేసి చిన్న పిల్లలు కాదు, ఇక్కడ వచ్చేసి ఎంప్లాయర్స్ కాబట్టి ఇక్కడ ఆప్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. కవిత అనేటువంటి ఆవిడ లేసింది. మేరా నామ్ కవిత హై, నా యొక్క పేరు కవిత. ప్రాధ్యాపక్ ఆప్ కహా కామ్ కర్తీ హై, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు? మై గృహ విద్యా మంత్రాలయమే కామ్ కర్తీ హూ, నేను వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో పనిచేస్తూ ఉన్నాను. మై గృహ మంత్రాలయమే కామ్ కర్తీ హూ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటి దాంట్లో పనిచేస్తూ ఉన్నాను. ప్రాధ్యాపక్ ఆప్ కిస్ పద పర్ కామ్ కర్తీ హై, మీరు ఏ పదవిలో ఉన్నారు? కవిత మై సహాయక కే పద పర్ కామ్ కర్తీ హూ, నేను వచ్చేసి అసిస్టెంట్ గా నేను పనిచేస్తూ ఉన్నాను. ప్రాధ్యాపక్ ఆప్ కహా రాతీ హై, మీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? కవిత మై గాంధీనగర్ మే రాతీ హూ, నేను వచ్చేసి గాంధీనగర్ లో నివసిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఆవిడ వచ్చేసి ఫీమేల్ కాబట్టి రహతీ అనేటువంటిది చెప్పడం జరిగింది, నేను అక్కడ నివసిస్తూ ఉన్నాను రహతీ హూ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ జెండర్ అయిపోయింది. తర్వాత ప్రాధ్యాపక్ ఆప్ యహా కైసే ఆతీ హై, మీరు ఎలాగొచ్చారు అని అడుగుతున్నారు సారు.
కవిత మై బస్ సే ఆతి హూ, నేను బస్సులో వచ్చాను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆవిడ. ప్రాధ్యాపక్ ఆప్కా నామ్ క్యా హై అనేసి మేల్ జెండర్లో వ్యక్తిని అడుగుతున్నారు. అహ్మద్, మేరా నామ్ అహ్మద్ హై, నా పేరు వచ్చేసి అహ్మద్ సార్ అని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించాలి, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఇద్దరో ముగ్గురో లేదా ఒక 10 మంది దాకా ఉంటారేమో, అంతేకాని పెద్దగా ఎక్కువ మంది ఉండరు. కాబట్టి ఇక్కడ ఇంట్రడక్షన్ అనేటువంటిది ఇద్దరికి మటుకే చెప్పడం జరిగింది ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ జెండర్లో. తర్వాత వచ్చేసి ప్రాధ్యాపక్ ఆప్ కహా కామ్ కర్తే హై, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అని అడగడం జరిగింది. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? మై కేంద్రీయ లోక్ నిర్మాణ్ విభాగ్ మే కామ్ కర్తా హూ, నేను వచ్చేసి సిపిడబ్ల్యూడిలో పనిచేస్తూ ఉన్నాను. ప్రాధ్యాపక్ ఆప్ కిస్ పద పర్ కామ్ కర్తే హై, మీరు ఎటువంటి పదవిలో ఉన్నారు? అహ్మద్ మై అభియంతాకే పద పర్ కామ్ కర్తా హూ, అభియంత అంటే వచ్చేసి ఇంజనీర్ పదవిలో ఉన్నాను. అభియంత అంటే రాసుకోండి, అది వచ్చేసి ఇంజనీర్ అనమాట. ప్రాధ్యాపక్ ఆప్ కహా రహతే హై, మీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? అహ్మద్ మై తిలక్ నగర్ మే రాతా హూ, ఇక్కడ చూడండి రహతా అనేటువంటి చెప్పడం జరిగింది, నేను నివసిస్తూ ఉన్నాను అని. అక్కడ మేల్ జెండర్ చెప్పడం వలన రహతా హూ అనేటువంటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రాధ్యాపక్ ఆప్ యహా కైసే ఆతే హై, మీరు ఎలా వస్తూ ఉన్నారు ఇక్కడికి అని అంటే అహ్మద్ మై స్కూటర్ సే ఆతా హూ, నేను వచ్చి స్కూటర్లో వస్తూ ఉన్నాను. కభీ కభీ బస్సే బి ఆతా హూ, అప్పుడప్పుడు నేను బస్సులో కూడా వస్తాను. ప్రాధ్యాపక్ అచ్చా కల్ మిల్తే హై నమస్కార్, మనము రేపు కలుద్దాము నమస్కార్, జస్ట్ వచ్చేసి ఇంట్రడ్యూషన్ అనేటువంటి చేసుకున్నారు. సభి నమస్కార్, అందరూ వచ్చేసి నమస్కారం పెట్టారు. సో మన ఇక్కడ ఇద్దరిని మటుకే ఇంట్రడ్యూషన్ అనేటువంటిది చేయడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చేసి ఇద్దరే చదువుతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంప్లాయర్స్ కాబట్టి. ఇక్కడ మీనింగ్స్ ఉన్నాయి చూడండి. ప్రాధ్యాపక్ అంటే లెక్చరర్ ఆర్ ప్రొఫెసర్ అని అర్థము. తర్వాత వచ్చేసి గృహ మంత్రాలయం మీన్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. తర్వాత అభియంత మీన్స్ ఇంజనీర్ అని అర్థము. కేంద్రీయ లోక్ నిర్మాణ్ విభాగ్ అంటే సిపిడబ్ల్యూడి. తర్వాత వచ్చేసి పదనామ్ మీన్స్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని అర్థము. సహాయక్ మీన్స్ అసిస్టెంట్ అని అర్థము. ఇక్కడ చూడండి సంస్కృతిక టిప్పని, ఇక్కడ వచ్చేసి నమస్కారం అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఇక్కడ ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగింది. అభివాదన్ కా తరీకా అంటే ఇక్కడ కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము ఎవరైనా దండం పెట్టినప్పుడు వాళ్ళకి వచ్చేసి నమస్కారం అనేటువంటి చేయడము మన యొక్క సంస్కారము. ఇస్మే దోనో హాత్ జోడ్క, రెండు చేతులని కలిపి నమస్కార్ కహా జాతా హై, రెండు చేతులని కలిపితే అది నమస్కారం అనేటువంటిది సిగ్నల్ గా అవుతుంది. నమస్కార్ కే లియే హిందీ మే నమస్తే కా భీ ప్రయోగ్ కియా జాతా హై. యాక్చువల్గా వచ్చేసి నమస్కార్ అనేటువంటిది తెలుగు ఇది, ఆర్ తమిళ్లో కూడా నమస్కారం అని అంటారు, సాంస్క్రిట్ లో నమస్కారం అంటారు, నమస్తే అని హిందీలో అంటారు. ఇక్కడ చూడండి వచ్చేసి వ్యాకరణిక టిప్పణియా, ఇక్కడ వచ్చేసి మనము ఏం చెప్పున్నాము, ఇక్కడ చెప్పున్నది ఏంటంటే ఇక్కడ మై అనేటువంటిది చెప్పున్నాము. మై అంటే నేను అని అర్థము, సో ఐ అని అర్థము. రహతా అంటే ఉంటే నేను నివసిస్తూ ఉన్నాను, ఉంటున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ మేల్ జెండర్ లో ఉండేటప్పుడు పుంలింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పుంలింగ్ అంటే ఏంటంటే మేల్ జెండర్ రాసుకోండి. ఇక్కడ సర్వనామం అనేటువంటిది ఎందుకు ఇవ్వడం జరిగింది, ఇక్కడ వచ్చిన వెంటనే ఎవరి పేర్లు మనకు తెలియదు కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను, తమరు, మీరు అనేటువంటిది మనం ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ సర్వనామం అనేటువంటిది ప్రొనౌన్ అనేటువంటిది ఉన్నది. మై అంటే నేను అని అర్థము, ఐ అని అర్థము. రహతాహు అంటే నేను నివసిస్తూ ఉన్నాను అంటే పుంలింగంలో మేల్ జెండర్లో చెప్పేటప్పుడు. అదే వచ్చేసి ఫీమేల్ జెండర్లో చెప్పేటప్పుడు మై రహతీ హూ అనేటువంటి చెప్పాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆప్ అంటే ఏంటంటే యూ అంటే తమరు, ఇన్ ఇంగ్లీష్లో వచ్చేసి ఆప్ అనేటువంటిది రెస్పెక్ట్ అనమాట. ఆప్ అంటే యూ అని అర్థము, రెస్పెక్ట్ చెప్పేటప్పుడు ఆప్ రహతే హై, మీరు నివసిస్తూ ఉన్నారా అని అడుగుతున్నాము. అదే వచ్చేసి ఫీమేల్ జెండర్లో చెప్పేటప్పుడు ఆప్ రహతీ హై అని చెప్పాలి. హైకి ఒక డాట్ అనే చుక్క అనేటువంటిది ఉంది చూడండి, అక్కడ ఒక చిన్న చుక్క ఉంది చూడండి, అది వచ్చేసి పెట్టాలి, కంపల్సరిగా పెట్టాలి. సో హైకి చుక్క పెట్టకపోతే అది వచ్చేసి సింగులర్లో మనం ప్రొనౌన్స్ చేసినట్టు ఉంటుంది. అంటే సింగులర్ అంటే ఏకవచనంలో చేసినట్టుంటుంది, మాట్లాడినట్టుంది. అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈక్వల్ పొజిషన్లో, అంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళే కదా ఎగ్జామ్స్ అనేటువంటిది ప్రిపేర్ అవుతారు. కాబట్టి వాళ్ళని వచ్చేసి తమరు అనేటువంటిది ఉపయోగించాలి కాబట్టి
కాబట్టి ఇక్కడ హై అంటే ఏకవచనంలో ప్రయోగించినట్లు, అందువల్ల వచ్చేసి రెస్పెక్టబుల్ పర్సన్గా ఉపయోగించేటప్పుడు హైకి ఒక డాట్ అనేటువంటి పెట్టాలి ఇన్ హిందీలో. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మై आप तथा हूँ हई का पुंलिंग और स्त्रीलिंग दोनों में प्रयोग किया जाता है. ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది గ్రామర్ లో. సో ఆ తర్వాత వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. క్వశ్చన్ ఆన్సర్స్ ఆల్రెడీ మనము లెసన్ అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి మనము గ్రామర్ అనేటువంటిది చూద్దాము. గోపాల్ వర్మ కౌన్ హై? గోపాల్ వర్మ ఎవరు? గోపాల్ వర్మ హిందీ ప్రాధ్యాపక హై, హిందీ లెక్చరరు. తర్వాత వచ్చేసి కవిత కహా కామ్ కర్తీ హై? కవిత వచ్చేసి ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు? కవిత గృహ మంత్రాలయమే కామ్ కర్తీ హై. గృహ మంత్రాలయం అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మీకు వచ్చేసి అక్కడ మీనింగ్స్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి కవిత కిస్ పద పర్ కామ్ కర్తీ హై? కవిత ఏ పదవిలో పనిచేస్తూ ఉన్నారు? కవిత సహాయక పద పర్ కామ్ కర్తీ హై, ఆవిడ వచ్చేసి అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత అహ్మద్ కహా కామ్ కర్తా హై? అహ్మద్ ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు? అహ్మద్ కేంద్రీయ లోక్ నిర్మాణ్ విభాగ్ మే కామ్ కర్తా హై, సిపిడబ్ల్యూడి లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి అహ్మద్ కహా రాతా హై? ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? అహ్మద్ తిలక్ నగర్ మే రాతా హై, ఆయన వచ్చేసి తిలక్ నగర్ లో నివసిస్తూ ఉన్నారు. అహ్మద్ అనేటువంటి ఆయన తిలక్ నగర్ లో నివసిస్తూ ఉన్నారు.